చదువుకొని ముందుకి మనము కొనసాగే వారు ఉంటున్నాం. చదవండి. సమూయేలు రాసిన 13వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 28 చదువుతాం. అంతలో అబ్షాలోము తన పని వారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వల్ల సంతోషియుట మీరు కనిపెట్టి ఉండుడి. అమ్నోను హతము చేయడని నేను మీకు చెప్పున్నప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. దేవుని వాక్యంతో మనతోటి మాట్లాడును గాక. సో ఈ ద్రాక్షారసం ఏం చేసింది? అమ్నోను యొక్క జీవితాన్ని అంతమొందించడానికి సహాయపడుతూ వచ్చింది. ఈ దినాన ద్రాక్షరసం త్రాగితే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. ద్రాక్షరసం 2 రకాలు. ఒకటి ఫ్రెష్, అప్పటికప్పుడు చేస్తుంది, దానివల్ల మత్తు రాదు. కుళ్ళిపోయింది, దానివల్ల ఏమొస్తుంది? మత్తు వస్తుంది. కాబట్టి 2 ద్రాక్షల గురించి యేసుప్రభువు మాట్లాడుతూనే వచ్చారు బైబిల్లో. ఆది కాండం మొదలుకొని ప్రకటన దాకా ఈ ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్ల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా చెప్పాలి అంటే ఆది కాండంలోనే మొదలైంది ఈ యొక్క త్రాగుడు, ద్రాక్ష రసం యొక్క మత్తు. అయితే ఇది అందుకేనేమో ఆ యొక్క ద్రాక్ష రసంలో నుంచి వచ్చే మత్తుని, ఇహలోక సంబంధమైన మత్తుని తొలగించడానికి యేసుప్రభువు వారు ఈ భూలోకానికి ఎలాగొచ్చాడు? ద్రాక్షావళిగా వచ్చాడు ఈ భూలోకానికి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడండి? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. సో ఒక ద్రాక్షావళి, టాపిక్ బయటకు వెళ్ళిపోతున్నాను. ఒక ద్రాక్షావళి మరి తీగలు మీరు అన్నాడు. ఒక్కటేగా ద్రాక్షావళి అంతే కదా? ద్రాక్షావళి అంటే ఒకటే, కానీ ఆ యొక్క ద్రాక్షావళి నుంచి వచ్చిన తీగలు అనేకమైన సంఘాలు. ఇంకా అనేకమైన సంఘాలు దేవుడి చిత్రం మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క అనేకమైన సంఘాలలో నుంచి కేంద్రమైన వాడు యేసుక్రీస్తు వారు. ఆ చివరి రోజున శిలువ మీద ఆయన ఎక్కి ఏం చెప్పాడండి? తండ్రిని మీరేం చేయలేదు, క్షమించమని చెప్పి వచ్చినప్పుడు ద్రాక్షవళి ఏమంటది? నేను దేవుడిని మనుషులను సంతోషపెడతాను. ఇటువంటి అనుభవంలోకి ఒక నిజమైన ద్రాక్ష మళ్ళీ నెరవేర్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరూ చూచుచుండగా సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన గొల్గొతా అను కొండ మీద వేలాడుతూ తండ్రి చేయి విడిచిపెట్టారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన వద్దన్నారు. అయినప్పటికీ కూడా తన విలువైన ద్రాక్షరసమైన రక్తాన్ని మనుషుల కొరకు చిందించాడు, రక్తము కాల్చాడండి. ఆయన రక్తం ద్వారా ఈ లోకమంతటికి పాప క్షమాపణ, మారు మనసు, పాపికి రక్ష. ఎందుకు మాట చెప్తుందంటే పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి, ఈ భూమి మీద మనుషులు సంతోషపెట్టడానికి మనుషుడు ఏం చేయాలా? సిలువ ఎక్కాల్సిందే. ఇది ఎలా? సిలువ ఎక్కాల్సింది. సిలువ అనగా ఏంటి? శ్రమ, నింద, అవమానము, కష్టము, కొరడాలు, ముళ్ళ కిరీటం, చీలలు, ముళ్ళకి కొరడాలతో కొట్టబడడం, ప్రక్కలబడడం, ఇవి అన్నీ కలిస్తే సిలువ. ఎన్ని కలిస్తేనే సిలువ. అంటే నీ చెడు ఆలోచనకి కిరీటం పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. ఒక చెడు ఆలోచన మనసులోకి వచ్చిందంటే దాన్ని ఆస్వాదిస్తాం మనం. ఆస్వాదించమా? దాని గురించి ఎక్కువ ఆలోచించమా? ఒకటి. రెండుగా శరీరం పొరపాటు చేయడానికి అవకాశం వస్తే కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, చేసేస్తాను. ఏ తప్పు చేయాలని కావాలి? నడుము కావాలి. మందు షాప్కి వెళ్ళాలన్నా మన నడుము కావాలి. నువ్వు చెడుగుచ్చాలన్నా నువ్వు నడుము కావాలి. నువ్వు ఎక్కడ కూర్చోవాలన్నా సినిమా హాల్లో పోయి కూర్చోవాలని నడుము కావాలి. చేతులతో పట్టుకోరాని పట్టుకున్నా.
ఆయన చేతుల్లో చీలలు పట్టబడ్డాయా? ఏ పాపం నీటి నువ్వే వెళ్ళాల్సిందే. ఆఖరి ఒక బీడీ కొనాలన్నా ఎలా ఉన్నాయి కదా, షాప్కి వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే కదా. బీడీ కొనాలి, షాప్కి వెళ్ళాల్సి. ఏ పాపం నీటికి రాదు, నువ్వే వెళ్తావు. అయితే ఇవన్నింటినీ కలిగి ఉన్న వాడికి కూడా దేవుడు ఏం చేశాడంట, వీళ్ళకి సంతోషం ఏందయ్యా? ఏంటి అర్థం నాకు నువ్వు ఆలోచించేవాడిని. వీళ్ళకి సంతోషాన్ని ఏ విధంగా ఇస్తున్నాడు దేవుడు? ఎటువంటి తప్పు చేసేందుకు ఏముందంట? మరణ శిక్ష. ఆయన తప్పు చేయలేదు, కానీ పాపిని భారాన్ని మోయడానికి ఇష్టపడ్డాడు. ఆ భారం అంతా ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనుషుడికి ఇవ్వలేదు ఆ యొక్క మరణాన్ని, ఆయన తీసుకున్నాడు ఆ యొక్క మరణాన్ని ఇష్టంగా. సెలవు మీద ద్రాక్షరసంగా మంచిపడు అరికాలు మోనితుంది, నడినెత్తి బట్టి మనుషులు స్వస్థత కొంచెమైన లేదు. ఏంటంట స్వస్థత కొంచెమైన పచ్చిపుళ్ళు, అవి దుర్వాసనే. ఏమండి రవాణి చెప్తా, ఏమవునా ఈరోజు నువ్వు ఈ ఒక్కరోజే నువ్వు ఆలోచించి మొత్తం బయట పెట్టు. ఊళ్ళో ఉండనిస్తారా? మీ షాప్ ఉండనిస్తారా? అనుకోండి అనుకున్నాడు, చూడు ఉండనిస్తాడా? క్యారే వచ్చే బయట మారేవాడి పడి అరికాలు మొదలుకొని నడినెత్తి వాటికి పచ్చిపుళ్ళు గాయమే దుర్వాసన కప్పు కొడుతుంది. ఈ కప్పు కొట్టే జీవితంని చక్కగా నడినెత్తిన ముళ్ళ కిరీటం, నీ పాదంలో ఆయన పాదంలో చీలం. ఏంటి? ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన రాజీ పళ్ళ శిలువ మీద ఆయన రాజీ పడుంటే ఎప్పుడే అయ్యా నా తలలో పెట్టకయ్యా, తట్టుకోలేనయ్యా లేదు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెడుతుంటే ఆయన మెదడులోకి చీరుకుపోతుంటాయి కదా. ఏమండి ఆలోచించే, మాట్లాడుతూనే ఉన్నాడు. 7 మాటలు పలికాడు. ఆయన నొప్పిలో ఆయన చిన్న చిన్నగా స్పృహను కోల్పోతూ కూడా చెల్లుమంటున్న శరీరం మీద తండ్రిని ప్రభా నాకు వద్దయ్యా, నేను తట్టుకోలేనయ్యా అని నేను అనుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా ఉండుండేవాడు కాదు. భరించాడు. ఎంత భరించాడంటే నిజమైన ద్రాక్షావళి తీగలైన నీకు జీవం ఇవ్వడానికి ఆ ద్రాక్షావళి ఆకుపడతాన్ని కాల్చింది. ఆ ద్రాక్షావళి నేను ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే చెప్పే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఓకే, ఇప్పుడు అడుగుదాం, ప్రభా ఇంత ప్రేమను చూపించావు, కానీ ఏదో మత్తులో ఉండిపోతున్నాను నేను. ఇది ఆ మత్తు నా జీవితాన్ని ఏం చేస్తుంది? ఎంతో దిగజారుస్తూ ఉంది. నెమ్మది లేదు, ఆనందం లేదు, శాంతి సంతోషం లేదు, కడుపు నిండపోలేదు, నిద్ర లేదు. ఇంకేంటి చెప్పు? బయటకి నీకు తేడా. నీకు ఏంటి? ఒకప్పుడు లేవు, వేసే దగ్గరికి వచ్చావు, మళ్ళీ దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ లేవు, మళ్ళీ పోయింది. దానికి గల కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం అనంట. మన చేతులతో మనం చేస్తున్న పనులు బట్టి, మనం మాట్లాడిన మాటలు బట్టి, మనం చూసిన చూపులు బట్టి, మన నడవడిన నడవడికను బట్టి. ఇది నేను యొక్క వాక్యం ఇస్తున్నాను. ఒక లేడీ చెప్తుంది, నీకు దేవుడు అందిస్తాడు, ఇస్తాడని చెప్తా ఉంటే నీ పాపం వల్ల వచ్చి జీతము మరణము కూడా ఏసైస్తాడు. అర్థమవుతుందా? ఒక విశ్వాసి, ఒకప్పుడు విశ్వాసివి కాదు, అప్పుడు ఆయన కోసం నువ్వు మరణించుకున్న ఆయన మరణ ద్వారా నీకు జీవం ఇచ్చాడు. కానీ విశ్వాసికి మట్టుకు దేవుడు క్షమించు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసిని దేవుడు క్షమించడు. అగ్నిగంధకముతో మండుకుంటాము, అగ్ని ఆరదు. ప్రశాంతంగా ఉన్నాం కదా, మనం హ్యాపీగా తింటున్నాం. ఏసీ రమేష్ రాత్రి కూడా కష్టపడతాడు, డబ్బులు ఉందనంటే నీకు తెలియట్లా. ఆయన రాకడ పాశ్చాత్య దేశాల్లో కోట్లు గడించిన వాళ్ళకి నిద్ర పడడం లేదు. ఏమైపోతుంది ప్రపంచం అంతా? ఎక్కడి నుంచో ఏలియన్స్ ఏమంటారు?
దేవాలయం కట్టడం ప్రారంభిస్తే కృపాకాలము అయిపోతుంది, దేవునికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు కనురెప్ప పాటలో ఆయన నమ్మిన బిడ్డలు వెళ్ళిపోతారు. ఏంటి వాస్తవానికి నిద్రపోతున్నావు కదా, బాగా ఆలోచించవా? విడవబడితే నా పరిస్థితి ఏంటి? విడవబడితే మన తల్లి దగ్గర పెట్టుకో. ఒక్కసారి ఆలోచించేయి. దేవుడితో మాట్లాడుతున్నాడు. విడవబడితే ఏ మత్తులో ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఆ మత్తు వల్ల ఇప్పటికే ఎన్నో సమస్యలు, కష్టము, వేదన, బాధలో కూడా వెళ్తున్నావు. కానీ రాజు చేసుకున్నావు. దీని వల్ల దాని వల్ల అనుకున్నావే. కానీ ప్రభువా, నేను తప్పు చేశాను, నా తప్పు వల్ల ఇది నన్ను శిక్షిస్తున్నావు. ఈ శిక్ష నాకు అర్థం కావుతుంది. ఈ లోక దేవత ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయల్ కోట్లో బాధ అనుకున్నాను, నాకు జ్వరం వచ్చిందిలే, నేను ఇదంతా $5 అంటే సుమారు 50 కోట్లేమో, ఇంకా ఎక్కువే, 500 కోట్ల 500 కోట్ల ఒక ఇల్లు ఒక్క రాత్రి తగలబడిపోయింది. నువ్వు నేనంటే మనకి ఏముంది చెప్పు? ఈడ్ సీడ్స్ అంటే మహాధిపతిగా, లేకపోతే ద్రాక్ష చెట్టుగా, లేకపోతే ద్రాక్ష రసమైన మార్చబడితేనే నిన్ను సంతోషపెట్టడం, ప్రజలు సంతోషపెట్టడం. ప్రజలంటే ఇష్టమైన చేతులు కాదు, దేవుని నమ్మి దేవుని కొరకు జీవించేవారు కూడా నేను చూసంట సంతోషిస్తాను. అదే బ్రతికితే వీడిలాగా బ్రతకాలి, చచ్చిపోతే వీడిలాగా బ్రతకాలి. అర్థమైందా? సో కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మాతో మాట్లాడండి. కొంచెం సమయమే ఉన్నది, మీరు మాట్లాడితే మాకు సంతోషం. వాక్యం విని వెళ్ళిపోతున్నాం ప్రభా. ఆయన ప్రభా, మీరు కోరుకునేది అది చాలా విలువైంది మా దగ్గర. ఆ విలువైన ప్రార్థన చేస్తున్నామే, కానీ విలువైన జీవితం జీవించలేకపోతున్నాం. క్షమించి నాతో మాట్లాడడం లేదు. సులుచాటు మరొక మెడిటేషన్స్ కానీ మీరు మాట్లాడితే చూద్దే తారకం మాత్రమే. నన్ను క్షమించు, దుస్తులను వాళ్ళకి వర్తమానం మీరు తెచ్చి కనికరాయకుండా సార్ క్షేమం తెచ్చి త్వరలో చూసినాం. కూడా అధ్యాయంలో మన చదివే మనం అమ్నోనికి అబ్షాలోము బాగా మందుని స్థాపించాడు. పైసా మనం చదువుకున్నాం. గల్తీల పత్రిక 6వ అధ్యాయం 7 చదవండి. గల్తీలు 6:7 చదవండి. గలతీలు 6:7 చదవండి. మోసపుడి మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ఏం విత్తాడండి? దావీదేం విత్తాడు? మోసము, ఇంకా వ్యభిచారము, ఇంకా మందు, ద్రాక్షరసము, వీటన్నిటిని విత్తాడు కదా. విత్తినప్పుడు అవే 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 తన జీవితంలో కూడా వస్తూ వచ్చింది. సో చూద్దామా? సమయం వస్తున్నా 2:13 చూద్దాం. 18 చదవండి. కన్యకులైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించిన వారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండేను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మన్ను రాకుండా తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద ముగ్గి పోసుకొని తాను పట్టుకున్న వివిధ వర్ణముల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చి చూపోగా ఆమె అన్న అబ్షాలోమును చూచి ఏం జరిగిందండి? ఈ మాట చూస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. ఇద్దరన్నింటి మీద కూర్చుని ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ఏం జరిగింది? అమ్నోను అలా తప్పు చేసినప్పుడు ఏమైపోయిందంట? ఆ పనివాడు వచ్చి ఎంత అందగత్తం ఆమె, ఆ అందాన్ని చూసి తట్టుకోలేక కామపు మత్తులో ఉండి, ఆ కామపు
ఆ కామపు వాస్తవాన్ని ఆశలు తీర్చుకుంటానికి సొంత చెల్లెలనే స్త్రీతో తప్పు చేసి ఆమె కాళ్ళకు దండం పెట్టింది, ఏడుస్తూ ఉంది. అయ్యా ఇంట్లోంచి బయటికి పంపివేయద్దు. ఈ రకంగా అర్థిస్తూ ఉన్నప్పుడు కూడా ఆఫ్టర్ ఒక పనివాడు ఆ ఇంట్లో నుంచి బయటికి నెట్టివేశాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్న ఒక ఆఫ్టర్ ఒక పనివాడు ఆ అమ్మాయి అంత అందగెత్తిని బయటికి నెట్టివేసి తలుపు వేశాడు. చక్కటి చీర, అందమైన ముఖము వికారమైపోయింది. తన బ్రతుకంతా గందరగోళం అయిపోయింది. ఆ సమయంలో ఆమె బయటికి నడుచుకుంటా, తల మీద ముక్కి పోసుకుంటా, అయ్యో 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 అనుకుంటా వెళ్ళిపోతా ఉంది. పిల్లరా, ఈ మాట చెప్తున్నప్పుడు, దేవా ఎందుకు అలాగ జరిగింది? ఎందుకు అలాగ జరిగింది అంటే అందరూ చూచుచుండగా, ఎవ్రీబడి సీకింగ్ హర్, తనందరూ చూచుచుండగా అయితే పొరపాటు జరిగింది. ఇంట్లో నుంచి బయటికి నెట్టివేయబడింది. తలకు గుతికి గడి పెట్టి వేస్తాడు. ఎక్కడుంది ఇప్పుడు ఆమె? ఇంట బయట చూడలేకపోయింది. అన్న దగ్గర ఏడ్చుకుంటూ వెళ్ళింది. నన్నయ్య నేర్చుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లరా, ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతుంది. ఈ మాట చదువుతున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా? చదువుదామా? లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచ్చాను చదవండి. లూకా సువార్త 12:2-3 చదవండి. అంతలో ఒకరినొకరు త్రొక్కుకున్నట్లు 2-3 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది కూడా తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుతున్నా వెలుగులో వినబడును. ఎందుకు అంత దూరం వచ్చిందా? అందగడా గాలి తోలుతుందనే. సరే, సో ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మరుగైనది ఏమైపోయిందంట? ఏమి మరుగైనది? బయలుపరచు. ఏం బాబు ముందు రావచ్చు కదా? నేను పే కొట్టేస్తారా? అందుకని ముందు పోతానంటే బయలుపరచబడకపోదు, రహస్యమనేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. చల్లంట రహస్యంగా ఉన్నాడు. ఎవరు? రాత్రి కాల వేళ పిలిపించాడు. ఎవరిని? బత్షెబాని, దావీదు. రాత్రి కాలం పిలుచుకున్నాడు. ఖచ్చితంగా మంచిగా తిని త్రాగి మట్టుడై ఉంటాడు కొంత బహుశా, లేకపోతే లేదు. ఆ రాత్రి కాల వేళలో ఆమె కందాన్ని మోహించి దావీదు తప్పు చేసిన తర్వాత చీకట్లో వచ్చింది, చీకట్లో వెళ్ళిపోయింది. ఎవరికి తెలియలేదు. నోబడీ నోస్. ఎవరికి తెలియదు తను చేసిన పొరపాటు. చీకట్లో వచ్చింది, చీకట్లో వెళ్ళి ఎవరికి తెలియదు. కానీ సొంత కుమార్తె ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు పంపించారు? దావీదే పంపించాడు. సొంత కుమార్తెని దావీదు పంపిస్తే ఆ వెలుగులో, ఆ చీకట్లో ఎవరు చూడలేదనుకున్నాడు తనకి జీవితాన్ని. ఆ చీకట్లో కనిపెట్టలేదనుకున్నాడు దావీదుని. కానీ ఇవాడు ఎదిగింది. అందరూ చూచుచుండగా కామపు మత్తులో ఉన్న కమ్మునోలు తనకి జీవితాన్ని పాడు చేసి సొంత అన్న ఏం చేశాడంట? ఆమెని బయటికి నెట్టి వేస్తే తల మీద బుగ్గి పోసుకొని ఏడ్చుకుంటూ అయ్యో అయ్యో అనుకుంటూ వస్తా వచ్చింది. పిల్లరా, ఈ రాత్రి దేవుడితో మాట, మనుషుడా ఏమి విత్తావో అదే పంటకు వస్తే ఎవరు చూడలేదనుకున్నాడు దావీదు చెప్పాడు. దేవుడు, ఏ దావీదా, నువ్వు చేసిన ప్రతి పొరపాటు మిద్దల మీదకి ఎక్కిస్తాను నేను. దావీదు ఎవరన్నా తెలుసా? ఎవరండి? మనమైతే ఏం చెప్తాం? కూర్చు
మనమేం చెప్తాం? మనమేం చెప్తాము? దేవా నీ కాళ్ళు మొక్కుతా, అలా చెయ్యొద్దు బతిలు అనుకోమా అంటావా? ఏమో తెలియదు మన మనసు. దేవుడు నీకు దేవుడు తెలియాలా? ఏం చేశాడంట? బ్రతిమలాడలేదు. ఏ తప్పు అయితే నేను చేశానో అటువంటి తప్పులు చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళకి ఏం కలగాలి? ఏం కలగాలండి? కలవింపు కలగాల. చీకట్లో చేసినది కూడా దేవుడు దాక్షిణ్యపడు. ఒక దిన ఇద్దరి మీదకి ఎక్కిస్తాడు. రహస్యంగా చీకట్లో మాట్లాడుకుంటుంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న దేవుడు వినను. ఆమె బ్రతిమలాడింది. పైసలు చెప్పుకున్నావు. బత్షెబా కూడా బ్రతిమలాడింది. అయ్యా నువ్వు రాజువి, నేను ఆక్షరాలు ఒక చిన్న సైనికుడి భార్యను, నువ్వు ఇలా చేయడం తగదు బ్రతిమలాడుతుంది. కానీ దావీదు ఏం చేస్తాడు? ఒప్పుకుంటున్నాడు. అదే జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. అదే తప్పు ఎక్కడ జరిగింది? సొంత కుమార్తె. ఆమె అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? పొరపడిందని ఆమె అడిగినది, అయ్యా నన్ను లోపల చేర్చుకో, నన్ను బయటికి నెట్టి వేయద్దు. బ్రతిమలాడుకుంది, ఒప్పుకోలేదు. గంటేశాడు బయటికి. ఆమెని ఒక పనివాడు వచ్చి బయటికి గంటేస్తే దావీదుకి తెలిసింది. ఏమని ఇలాగా జరిగిన తెలిసింది? దావీదుకి తెలిసింది. బాధపడ్డాడే కానీ, చెప్పండి, బాధ పడ్డాడు కానీ ఏం చేయలేదు? వచ్చి చంపేశాడా? చెప్పండి, చంపేశాడా? చంపలేదు. కానీ విరిగిపోయి నలిగిపోయి ఆ పరలోక తండ్రికి ఖచ్చితంగా చెప్పాడు, ప్రభా నేను నీ బిడ్డను కదా, నా ఇంట్లో ఇలాగ జరిగి ఉండదా? సరే, ఈ గుణపాఠం వల్ల ఇతనికి ఏమైనా పాఠం నేర్పిస్తామని నేర్పించు. నేను ఇలా తప్పు చేస్తాను ఎవరు చూడలేదని. కానీ పాపానికి ఏముంది? మరణం ఉన్నది. పాపానికి ఏముంది? జీతం ఉంది. కాబట్టి ఆయన జీతం ఎట్లా ఉంది? బహు భయంకరంగా ఉంది. రాత్రి ఆయన పగులు పూట అల్లు చూచుండగా అదే జరిగిందంట. 26, 13, 23, 29 చూడండి. 2 సంవత్సరం మీద బాగా సూపర్ పడింది. 2 సంవత్సరం మీద తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందులో బయలుడా సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము రాగా అబ్షాలోము రాజకుమారు నందని విందుకు పిలిచెను. పిలిచి ఏం చేశాడంట? అబ్షాలోము రాజు అంతకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడైనా నాకు గొర్రె బొచ్చు కత్తిరించి కాలం వచ్చెను. రాజుమైన నీవు నీ సేవకులను విందునకు రావాలని దాసుడైన నేను కోరుచున్నాను మనవిచ్చేగా. రాజు, నా కుమారుడా మమ్మల్ని పిలవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతని చెప్పిన అబ్షాలోము రాజును పలుకుచేసి. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోము దీవించి పంపగా పగని అబ్షాలోము నీవు రాకపోయినలా నా అన్నయ్య అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసాను. అతను ఎందుకు రావాలని రాజును అడగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చని సెలవిచ్చాను. ఏమైందండి? అసలు ఇది చదువుతుంటే ఎలాగుంది? అసలు 2 సంవత్సరాలు అబ్షాలోము మాట్లాడలా. ఏం చేశాడండి? అబ్షాలోము మాట్లాడా? మౌనంగా ఉన్నాడండి అబ్షాలోము. ఎలా ఉన్నాడు? చదువుదామా? ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ చదువుదామా? యెషయా గ్రంథం 29 వచ్చి చదవండి. యెషయా గ్రంథం 29 చదవండి. పేరు చూడుడి, విస్మయముందుడి, మీ కళ్ళను చెడగొట్టుకుని గుడివరుడియా ద్రాక్షారసము లేకనే వారు మత్తులై ఉన్నారు. ఇలాగా ద్రాక్షారసం లేకుండా 2 సంవత్సరాలు
పగ అనే మత్తులో ఉన్నాడు అబ్షాలోము. ఏదా 2 సంవత్సరాలు అబ్షాలోము ఎలాగున్నాడు? పగ, సమయం కొరకు ఎదురు చూచాడు. అందరు మర్చిపోయినా ఎదురు చూస్తాడు. సమయం కొరకు వేటు చూస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్షాలోము. ప్రేమిలరా, ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. దావీదుకి ఎంత తెలివంటే చెప్పలేము. అటువంటి దావీదు పసిగట్టాడా దేవుడికి తెలియాలి. అమ్నోని పిలిచాడు. అమ్నోని పంపించు నాయనా, అన్నని పంపించు. ఎంత చక్కగా ఉంది. చెల్లిని పంపించిన అమ్నోని అడిగాడు. అన్నని పంపించిన ఎవరు అడిగాడు? అబ్షాలోము. ఆ వర్డ్ అసలు ఎట్లా ఉన్నాయో. పాపము చేయవాడు భయపడడు. పాపం చేసినంత భయపడతాడేమో తెలియదు, కానీ పాపం చేసినప్పుడు ఏమన్నదంట? భయం ఉండదు. అన్నేమో చెల్లిని పిలవమన్నాడు, తమ్ముడేమో అన్నని పిలవమన్నాడు. ఎవరు పిలుస్తున్నారు? తండ్రినే ఉంటున్నారు వీళ్ళు పోయి. ఆ తండ్రి అన్నాడు, ఎందుకు పంపించాలి అన్నాడు అమ్మోని. మా అన్న కదా పంపించండి, బతిలాడుకున్నాడంట. మరి నిజంగా నాకు ఈ విషయం తెలీదు, అక్కడ అర్థం కాలేదు. దాని గురించి ఇంకా డెప్త్కి ఎందుకులేని వదిలేసి ఎందుకు అన్నారని సరే మొత్తానికి ఏం చేస్తాడు? ఎందుకు పంపించడే? పంపించినైనా అన్నలను పంపించినైనా అన్నాడు. సరే అమ్ములోను ఏదెట్లా అంట? ద్రాక్షారసము త్రాగకే వాళ్ళు ఎలా ఉన్నంట? మత్తులుగా ఉన్నారు. గుడ్డివాడైపోయాడు అబ్షాలోము. తనకి మరణం తప్ప ఏం కనపడటం లేదు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రిమిలరా, ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. ద్రాక్షారసము లేకుండా మందు తాగడం మత్తు కాదు. మందు తాగకుండా మత్తులు ఏ మత్తులోనూ ఉన్నావు తెలుసా? డబ్బులనే మత్తులో కొంతమంది ఉన్నారు. కొంచెం అందం తగ్గితే ఏం పోస్తామండి? అబ్బో క్రీములు పోస్తాం, అవి పోస్తాం, ఇవి పోస్తాం. కొంతమంది మీరు మంచోళ్ళే, సిటీస్ లో ఆడవాళ్ళు మందు తాగుతారు, బీరు తాగుతారు. ఎందుకు? గ్లామర్. ఎందుకు ఇదంతా? అపరిశుద్ధమైన జీవితం జీవించడానికే కదా. దేవుడితో మాట్లాడు. మత్తులో ఉన్నాడు, పగాని మత్తులో ఉన్నాడు అబ్షాలోము. నాయన బొచ్చు కత్తిరించు, పండగకి వెళ్తున్నాను, అక్కడికి నాయన అన్నని పంపించు, రాజులందరినీ పంపించేయా, నీ కొడుకులందరినీ పంపించు, మంచి విందు చేయబోతున్నాను. ప్రిమిలరా, ఇదని దేవుడితో మాట్లాడతాను. సతానుడు పొంచి ఉంటాడు ఎప్పుడు, లేదా పొంచి ఉంటాడు. సో కాబట్టి ఏం జరిగింది? అందరూ అక్కడికి వచ్చి ఏం చేస్తారంట? మాట చూస్తున్నాను, చూడండి 20 చూస్తున్నాను. అందరూ అబ్షాలో తన పని వారి పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషించుట మీరు కనిపెట్టి అమ్నోను హతము చేయుడి. ఏంటంట? అమ్నోను వచ్చాడు. అమ్నోనికి ఏం చేశాడ? ద్రాక్షరసం త్రాగించాడు. బహుశా అందరికేమో మామూలు ద్రాక్షరసం ఇచ్చి ఉంటాడు. అమ్నోనికి ఏమిటి? స్పెషల్ క్లాస్ వెళ్ళుంటుంది. ఆ స్పెషల్ క్లాస్ ఏం చేసింది? అమ్నోన్ని మత్తునిగా చేసింది. బాగా త్రాగి ఎలా ఉన్నాడు? ఇంకా సంతోషిస్తున్నాడట, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నెత్తికెక్కిందనమాట. ఏం చేశాడు? ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేసే సమయంలో పనివాడిని పిలిచాడు. ఏ పనివాడైతే బాగుండి పనివాడు ఆమెను బయటకు తోసివేస్తే ఈయన కూడా ఏం చేశాడు? అటువంటి పనివాడిని పిలిచి హతము చేసేయండి. ఏంటండి? హతము చేసేయండి. ఇది దేవుడితో మాట్లాడడం. ఏమి ఇస్తాడు? అదే పంట. అది చదువుతున్నప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలుసా? సమయంలో 2 గ్రంథం 11 అధ్యాయం 14-15 వచ్చి చదవండి. చాలా నేనట దావీదు ఏం చేశాడు? దావీదే మరణానికి అప్పచెప్పాడు. ఎవరు పంపించాడు? చెప్పండి, ఎవరు పంపించాడు? ఊరియాని పంపించాడు. తప్పు చేసింది కాక ఏంటండి? ఊరియాని పంపించాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది?
సొంత కుమార్తె చెడిపోతే అమ్నోను ఎక్కడికి పంపించాడు? మరణానికి అప్పచెప్పాడు. అర్థమవుతుందా? ఎక్కడ పంపించండి? అర్థమవుతుందా? సినారియో అక్కడేమో ఉరియాని పంపించాడు చనిపోవడానికి, మందు తాపించాడు. ఆ రోజున మందు తాగాడు, మందు తగ్గిద్దా? ఉంటుంది కదా కాస్త గొప్ప, ఏం గొప్ప ఉండదా? కొద్దిగా గొప్ప ఉదయానికల్లా ఆ మందులో ఏముందో తెలియదు పాపం. అది తీసుకొని వెళ్ళిపోయినాడు ఎవరికి? యోవో దగ్గరికి. అక్కడ హతమైపోయాడు యూరియా. అలాగనే ఏమైంది? అమ్నోన్ని పంపించాడు దావీదు. అమ్నోను పో అన్న పిలుస్తున్నాడు. దేనికి? ఇక్కడేమో ద్రాక్షరసం త్రాపించి యూరియాని పంపిస్తే ఇక్కడ ద్రాక్షరసం త్రాగటం పంపించాడు. అమ్నోన్ని పంపించాడు. 2 చోట్ల ఉన్నాయండి ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం ఆ రోజున ఊరియాకి మరణం ఇచ్చింది. ఇది నన్ను ఈ ద్రాక్షరసం ఇచ్చింది, అమ్నోనికి మరణం ఇచ్చింది. 2 పంపించింది ఎవరు? క్లైంట్కి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? దావీదు sent both people for the cause of the death. చచ్చిపోవటానికి దావీదు కార్పొరేట్తో వచ్చింది. ఇదే దేవుడితో నీ వల్ల ఎంతమంది నష్టపోయారు ఈరోజు కూడా. ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయో, ఎంతమంది రోడ్డు పడ్డారో, ఎంతమంది జీవితాలు సరిగా లేకుండా పోయినావు, ఎంతమంది నెమ్మది లేకుండా నీ వల్ల. దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ వల్లే కాదు, నా వల్ల కూడా. నేను బతుకుతుందని చెప్పాను నేను నా వల్ల. కానీ దేవుడు సమయం ఇచ్చిన ఏం చేయాలా? ఏం చేయాలండి? సరి చేసుకోవాలా. ఇప్పుడు ఏమైపోయింది? అమ్నోను ఎక్కడికి వెళ్ళాడు? తన మరణాన్ని తన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి ఇచ్చాడు? అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. పోనీ ఏమన్నా అయ్యా నేను మందు తాగలే, ద్రాక్ష తాగలేని అన్నాడా? అల్లా ఫుల్గా ఏం చేశాడు? ఇదని దేవుడితో మాట్లాడిందంట. ఉరియాకి మందు తాపించి పంపించాడు, మరణాన్ని తప్పించాడు. అమ్నోను ఎక్కడ పంపించాడు? తమ్ముడితోటి ఆ ద్రాక్షరసం పార్టీ అంటే మందు పార్టీకి పంపించాడు. ఏం ఆపొచ్చుగా? ఎవరి తల్లిదండ్రులు ఆపొచ్చుగా? బిడలు గాడిగని పంపిస్తాడు, మందిరాన్ని పంపించంటే అబ్బో, బడిలో పోయి బిడలు కొట్టినా మన సంతోషం కదా. బడికి వెళ్తారు బిడ్డలు, కొట్టరా? ఆడికైతే ఏం చేస్తాం? బిడ్డ పోరంటే 2 దగ్గరికి పంపిస్తాం, మళ్ళీ బడికి పోరాలి. మందిరంలో తీసుకురా బిడ్డలు. ఎక్కడ పంపిస్తాం? మన చుట్టాలకు పోతాం, పెళ్ళిళ్ళకి పోతాం, పబ్బాలకి పోతాం, ఆడికి బట్టి అడిగి పోతాం కదా. మందిరానికి పోతాం మనం, చెప్పండి పోతామా? అవి వెళ్తున్నాం మందిరం రోజు. మందిరానికి ఆడబోతుంది, ఏమైనా పోతుంది, బలు తీసుకుంటుందా? సో ఇదంట పంపిస్తాం. దేవుడితో మాట్లాడుతున్నా. ఎక్కడ పంపించాడండి? దావీదు అమ్నోను చంపేశాడు. అమ్నోను చంపేసినప్పుడు గుడ్డలు చెప్పుకున్నాడు దావీదు. ఏం గుర్తు చూడండి, తను చేసింది తనతోనే వెనక్కించుకుని చూద్దామా? సామెతలు చదవండి, 4 సామెత 4:16 చదవండి. సామెత 4:16 చదవండి. 4:16 సామెతలు 4:16. అట్టివారు కీడు చేయని నిద్రింపరు, ఎదుటి వారిని పడలేనిది మనకి నిద్ర రాదు. కీడు చేత భుజిందుడు, బలత్కారం చేత. ఏంటండి? అబ్షాలోము ఎలాగున్నాడు? ఎన్ని రాత్రులు మేలుకున్నాడు? ఈ ద్రాక్షరసం త్రాగుతూ. లేకపోతే 2 త్రాగుతున్నాడు, బహుశా తయారు చేశాడు. ఎంత సంవత్సరం పట్టిందే? 2 సంవత్సరాలు. అమ్నోను పోయి ద్రాక్షరసం త్రాగడానికి ఎంత సంవత్సరం పట్టిందండి? 2 సంవత్సరాలు. కుళ్ళింది బాగానే. 2 సంవత్సరాలు ఏమైంది? బాగా కుళ్ళింది. బాగా ఎవరి కోసము? అమ్నోను కోసము బలత్కారమైన ద్రాక్షరసాన్ని తయారు చేశారు. ఎందుకంటే నిద్ర పట్టదంట. మంచి చదువున్నమాట ఎంత బాగుందో.
దానిపైన అర్థమైందా? అంటే ఇంకా చదవాల్సింది ఏంటంట, నిద్ర పట్ల బలత్కారమైన ద్రాక్షరసం ఎవరికి ఇయ్యాలా? అమ్నోనికి ఇయ్యాల. 2 సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకంటే అబ్షాలోము మందు తాగడు. అబ్షాలోము మందు తాగడు, అది గుర్తుపెట్టుకోండి. అబ్షాలోము మందు తాగడు, దావీదు మందు తాగడు, సొలొమోను మందు తాగడు. వీళ్ళు మందులు తాగే వాళ్ళకి బ్యాచ్ కానీ వీళ్ళు అన్నగాళ్ళే, కానీ వీళ్ళకి ఉన్న వేరే వేరే అలవాట్లేదు. సో ఈ మనిషి మందు తాగలేదు కానీ ఏం చేస్తాడంట, నిద్రపోల. మనిషి ఏం చేశాడు, ఆ 2 సంవత్సరాలు చక్కగా తయారు చేసుకున్నాడు మందుని. ఒకరోజు వచ్చింది, అది ఎలా ఉంది, బాగా పనిచేసే టైంకి వచ్చింది, పాకానికి వచ్చింది. చక్కగా తయారు చేసి ఏం చేశాడు, ఆ ద్రాక్షారసం ఎవరికి ఇచ్చాడు, బాగా తీర్చుకుంటాను అమ్మోనికి ఇచ్చాడు. అమ్మని అయిపోయాడు. ఆ బలత్కారంతో నిండి ఉన్న ద్రాక్షారసం జీవితం ఏం చేసింది, ఒక రాత్రిలో 1 గంటలో 2 సంవత్సరాలు శ్రమించి నిద్రపోకుండా మందుని తయారు చేశాడు. దేవుడితో మాట్లాడు. బహుశా మందు తయారు చేస్తాడు అనుకుంటాడు ఆయన, ఏదా మందు తయారు చేస్తాడు, మరి ఎవరు కనిపించుకొని చేస్తుంటాడు ఖచ్చితంగా. బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో అమరునికి ఏ క్లాస్ వెళ్ళింది, అబ్షాలోము తయారు చేసిన క్లాస్. 2 సంవత్సరాలు నిద్రపోలేదే, ఆ క్లాస్ వెళ్ళింది. ఏం చేసింది, మత్తుడైపోయినాడు. అంతే, తన మెడ మీద పడుతున్న కత్తి కూడా తనకి అర్థం కాకుండా చచ్చిపోయాడు. ఈయన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏ మనసుతో ఉన్నావు నువ్వు విన్నానా? క్రీస్తు కొరకు ఇంత ఆశ ఎక్కడుందా? నువ్వు తప్పు చేస్తే ఉదయాన్నే లేచి దాని గురించి ఆలోచిస్తావు, పడుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తావు. అప్పుడు నీ మొక్కలు ఒకలాంటి నవ్వు వస్తుంది, ఒకలాంటి ఆశ, ఆలోచన. అని చెప్పేది కాదు, క్రీస్తు కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? యేసయ్యా ఈ రోజునే నీ కోసం సరిగ్గా ప్రార్థన కూడా చేయలేదయ్యా, తెలుసు వాక్యం కూడా చదువుకోలేదయ్యా, ఎప్పుడు ఆలోచించేస్తాం ఎలా ఆలోచించేసి పడుకునే ఎప్పుడన్నా చెప్పండి. దేని గురించి? ఒకరి మీద కోపము కష్టం వస్తే అది తీర్చుకుందా నిద్ర పట్టదు. ఇది మా పాస్టర్లోనే ఉన్నారు. ఏదంటే కోపం తీర్చుకుందా నిద్ర పట్టదు. అది చెప్పండి. మనం దేవుడితో మాట్లాడితే చెప్పమ్మా, ఏమైపోయింది నా జీవితం, ఎక్కడున్నాను నేను నాన్న, నిద్ర పడటం లేదు. అప్షాలోము పగ తీర్చుకుందాక ఏం చేశాడండి, నిద్రపోలే. ఏం జరిగిందంట, అప్పుడు ఆ యొక్క కుమారులందరూ చంపబడ్డారు. ఎవరో చెప్పాడట, పని మాట్లాడు చెప్పగానే బట్టలను చిప్పుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది, ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, దావీదు సహోదరుడు షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూసి రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నైన్వాడకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమైన ఏదైనా ఆ దక్షలో ఉన్నాం చదువురి నోటి ఓకే చాలు ఎంచుకునే వచ్చినావు. కాబట్టి ఈరోజు నీవు రాజకుమారులు మరణమైనని తలంచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను, అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండేను. కావున ఎదురు చూసినప్పుడు తన వెనుక పక్కన మాత్రం వచ్చిన అనేక జనులు కనబడి దీని వాక్యంతో మాట ఏమనండి, ఏం చెప్పాడు ఆ వ్యక్తి? ఏం చెప్పాడండి, అయ్యా అమ్నోను చనిపోయాడు, ఎందుకు తెలుసా, ఈ కుమారులను చంపలా. ఏం సరేట చెప్పండి, తప్పు చేశాడు, శిక్షింపబడ్డాడు. క్వశ్చన్లోనే ఆన్సర్లోని క్వశ్చన్ అన్నీ ఉన్నాయి. దావీదు ఏం మాట్లాడా? ఏం మాట్లాడా? ఉందని ఏమన్నా మాట్లాడా? ఎందుకు? హీ రియలైజ్డ్, తనకు తాను అర్థమైంది ఏదంటే, నేను పాపిని, నేను ఎలాగో చేశానో దేవుడు ఇచ్చాడు, అలాగే చేశాను. దేవుడు నాకు ఏం చేశాడు, ఇలాగే చేశాడు. ఇదంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, ప్రభా అసలు దావీదు ఎంత షెడ్యూల్లో తీసుకుపోయి వస్తాం, ఎంత కష్టం తీసుకుని తీసుకుంటే
నన్ను అర్థం చేసుకుని దావీదు ఒక్కడే. అంటే నా మనసుని అర్థం చేసుకుంది దావీదు ఒక్కడే. తను పాపంలో ఉంటే ఆ పాపం నుంచి బయటకు తీసుకొచ్చే బాగానే ఉంది, కానీ శిక్ష కూడా వేశాను తనకి. ఆ శిక్షలో నన్ను పట్టలేదు. He did not left me. శిక్షలో కూడా నన్ను వదలలేదు, ఒక్క మాట కూడా లేదు. అందుకే అగ్నుడు నా హృదయము అనుసారం నా ఇష్టానుసారం. ఎందుకు ఇది బైబిల్ ఎవరికైనా అలాంటి శిక్షలో తప్పు చేసిన దానికి సరిగ్గా శిక్ష ఎవరు అనిపించాడంటే దావీదు. అంటే ఆయన హీరో ఆఫ్ ది బైబిల్. బైబిల్ ఎవరైనా హీరో. మనకేస్తే ఆ శిక్షలో ఒకదానికి ఒకటి అప్పు ఇంకలే అది పుట్టుకుంటున్నాం, చేతులు లేకుండా చెవులు లేకుండా ఉండేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అట్లే, చెయ్యని కార్యం లేవు. కానీ దావీదు ఏం చేశాడట? దావీదు ఆ శిక్ష వేస్తున్నప్పుడు దేవుడు దావీదుడు, ఎస్ మై లార్డ్, నేను తప్పు చేశాను. బహుశా దావీదుకు గుర్తొచ్చింది, అమ్నోను తామారు విషయం తప్పు చేశాను. అందుకే చేశాడు దావీదు అబ్షాలోమును వెతికించి చంపించాడా? చెప్పండి, చంపించాడా? లేదే. అబ్షాలోము ఒక మాట కూడా. ఎందుకంటే దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు దావీదుని చంపివేశాడు. ఏం చేశాడు? బ్రతికుండగానే తన గతించిన జీవితాన్ని చూపించాడు. ఎవరికి? దావీదుకి. అందుకే దావీదు ఏం చేశాడు? నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి వీటి కొండ నేను వెళ్ళడానికి ఇష్టంగా. నిజమైన విశ్వాసి ఇటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తాడో వాడు నిజమైన రాక్షసంగా మార్చబడతాడు. దేవుని మంచివని మార్చాలని ముగిస్తాను. సామెతలు 21 చెప్తాం. ఏదంతా అతన్ని చంపేసినంత అతని మాట చదవండి. సామెతలు 21. ద్రాక్ష రసము వెక్కిరితుల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ ఏదంట? ఆ ద్రాక్ష రసం దావీదు వెక్కిరించింది, అల్లరైపోయింది. కానీ దావీదు ఏం చేశాడు? మౌంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. నన్ను తెలుస్తుంది కదా. ఎందుకు చంపాడయ్యా తామారుని? ఎందుకు చంపాడు అమ్నోను అంటే తామారు వల్ల. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక రీజన్, ఒక చిన్న విషయం నీ జీవితం ఎంత కోల్పు వస్తుంటే కదా పట్టించుకోవట్లేదు. విని వెళ్ళిపోతున్నావే. కానీ ప్రభా నేను సరి చేసుకోవాల్సింది ఉంది, పాడైపోయి నేను సరి చేసుకోవాల్సింది ఉంది. నన్ను వెక్కిరిస్తుంది నా జీవితము, నా అలవాట్లు నన్ను వెక్కిరిస్తుంది, అల్లరి పాలు చేస్తుంది నన్ను. ఒక రాజు కూడా ఏంటుంది? వెక్కిరించి నాకు ద్రాక్షరసం అల్లరి వెక్కిరించింది. ఆయన ఏం చేయగలడు? ఏం చేయలేడు. అలాగే కళ్ళకు పీల్చుకొని చూస్తున్నాడు. అమ్నోను మరణానికి అప్పచెప్పబడ్డాడు. ఏం మాట్లాడినా దేవుడితో మాట్లాడుతావా? నాలో అట్లా వెక్కిరిస్తున్నాయి. నా మాట, నా తలుపు, నా క్రియలు నచ్చేసి నన్ను వెక్కిరిస్తున్నాయి. నీకు అర్థం కావట్లేదేమో. ఊరంతా నేను ఎక్కిరిస్తుంటే నువ్వేందో చాలా చక్కగా తయారైపోయి మేసి తిప్పుకుంటూ వస్తున్నాను. జాగ్రత్త. నువ్వు ముందు నడుస్తుంటే నీ వెనకాల నీకు నచ్చగా మాట్లాడుతుంటాను. కావాలా నీకు? ఇవన్నీ కాదండి, నీ మనస్సాక్షికి నీకు తెలీదా నీ జీవితం ఎలాగుందనేది? అంటే ఇతరులు తెలిసి వచ్చి మొత్తాన్ని ఎవడు మాట్లాడతాడు? ఎవరెవరి గురించి మాట్లాడతాడండి? దావీదు నన్ను అడిగాడా? అయ్యా ఇంతగా అడిగాడా? చచ్చిపోయిన తర్వాత చెప్తున్నాడు ఆయన వ్యక్తి వచ్చి, అయ్యా నీ కొడుకు పలానా తప్పు చేశానికి చంపేశాడు అంటే ఏంటి? ఊరు మొత్తానికి దాగనుకున్నాడు. ఎవరు తెలియదండి. బత్షెబ ఊరే తెచ్చిపోయినప్పుడు ఎవరు అనలా, అయ్యా నీ వల్ల ఊరే తెచ్చిపోయింది అనలా. చెప్పాడా? ఎవరు చెప్పా? ఊరియా ఇంటికి వచ్చినప్పుడు, బత్షెబ ఇంటికి వచ్చినప్పుడు, బిడ్డ తెచ్చిపోయినప్పుడు అప్పుడు ఏంటి? ఊరు మొత్తం అంతఃపురం మొత్తం అందరూ తెలిసినవని ఊరియా భార్య బత్షెబ అక్క
అక్రమమైన జీవితంలో బిడ్డ పుట్టి తెచ్చుకోవాలి. పెళ్లి చెప్పుకోరు అందరూ, ఏంటి మంచి చెప్పుకోలేరు. ఏం చెప్పుకుంటారు? చెడుగే చెప్పుకుంటారు. అదేనా? సో కాబట్టి ఏం జరిగింది? ఆ ద్రాక్షరసం ఎక్కిరిస్తుంది. ఎవరిని? దావీదుని. ఆ ద్రాక్షరసం వద్దు ఎక్కిరిస్తుంది, ఆయన అలవాటు ఎక్కిరిస్తుంది. ఇదే దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితం నీ పాపని వెక్కిరిస్తా ఉంటే నన్ను కాదులెంతో వెళ్ళిపోతున్నావు. ఎవరు చూడలేదని వెళ్ళిపోతున్నావు. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సింది లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం వెళ్తున్నావు. కానీ దేవుడు అడుగుతున్నాను, ఓ మనుషుడు ఏం ఎత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. చెప్పండి, అర్థమవుతుందా? నేను ఒక సిచ్యువేషన్, నేను ధనం, సో ఇది నా దేవుడితో మాట్లాడుతాను. ఇది నా వ్యక్తిగత పాలైపోయింది. నా జీవితం క్షమించు. ఏ మత్తులో ఉన్నా నీకు తెలుసు నాయన. నా సొంత చేతులతో నేను చేసిన ప్రతి పొరపాటును ఎప్పుడైతే క్షమించాను, కానీ దేవుడు ఎప్పుడు నన్ను శిక్షించకుండా పోతే నేను మరలా తప్పు చేస్తాను కదా. నన్ను శిక్షించకపోతే నేను మరలా తప్పు నేను చేస్తాను. ఎప్పుడు నన్ను క్షమించు, నీ చిత్తమైతే శిక్షించు, కానీ నా చేయను విడిచిపెట్టదు. ఓకే, సో కాబట్టి అలా విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనం క్షమించు. ఏం చెప్తావు? ప్రభా, ఈరోజు నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టు, నా చేతులకు చెలను కొట్టు, నా శరీరాన్ని కూడా అంతా కొట్టించు, నా పక్కల వెళ్ళను, నా కాళ్ళు చెవులు. ప్రభా, ఈ సెలవు యొక్క అనుభవంలోకి వెళ్తేనే ఈ అలవాటు నన్ను విక్కిరించుతుంది, ఈ అలవాటు నేను బాధిస్తాను. ఓకే, సో అటువంటి తీర్మానం ఎప్పుడైనా చేస్తాను, దేవుడు ఏం చేస్తాడు? ఈ తీర్మానం మీద ముద్ర వేస్తాడు. వాక్యం ఆశ్రయించినతోటి మనం ప్రారంభిస్తాం.